రైతాంగానికి నమస్సులతో ప్రతిభా బయటకు కొక్కోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. వాతావరణ మార్పులతో పత్తిలో తెగుళ్ల ఉధృతి, నివారణకు చేపట్టాల్సిన యాజమాన్యం. చిక్కుడు తోటల్లో మారుకా మచ్చల పురుగు బెడద, నివారణకు శాస్త్రవేత్తల సూచనలు. మొక్కజొన్నలో కత్తెర పురుగుల ఉధృతి, నివారణకు విషపు ఎరలు అమర్చాలంటున్న శాస్త్రవేత్తలు. అధిక దిగుబడినిచ్చే పచ్చిగడ్డి హైబ్రిడ్ నేపియర్ రకాలు, ఎకరాకు 200 టన్నుల దిగుబడి వస్తుందంటున్న శాస్త్రవేత్తలు. ఈ ఖరీఫ్ లో వేసిన పత్తి పైరు వివిధ ప్రాంతాల్లో వివిధ దశల్లో ఉంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కారణంగా పూత కాత దశల్లో ఉన్న పత్తిపైన చీడపీడల ఉధృతి పెరిగింది. ముఖ్యంగా తెగుళ్లతో పాటు ఆకుమచ్చ, బ్యాక్టీరియా, ఆకుమచ్చ తెగుళ్లు ఆశించి తీవ్రం నష్టపరుస్తున్నాయి. వీటి నివారణకు చేపట్టాల్సిన చర్యలను తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రాంప్రసాద్. నియంత్రిత పంటధానంలో భాగంగా ఈ ఏడాది పత్తి విస్తీర్ణం పెరిగింది. ప్రస్తుతం పూత కాత దశలో ఉంది. అయితే ఇటీవల కురిసిన వర్షాలు, ప్రస్తుతం వాతావరణంలో ఉన్న తేమ కారణంగా పత్తిలో చీడపీడల సమస్య అధికమైంది. ముఖ్యంగా రసం పీల్చు పురుగులైన పచ్చదోమ వలన పంటకు అధిక నష్టం జరుగుతుంది. ఇవి మొక్కల నుంచి రసం పీల్చడం వల్ల పెరుగుదల తగ్గిపోయి దిగుబడులపై ప్రభావం తీవ్రంగా ఉంటుంది. పచ్చదోమ నష్టపరిచే విధానం, నివారణకు పాటించాల్సిన సమగ్ర యాజమాన్య చర్యల గురించి తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ రాంప్రసాద్. ఇప్పుడు అధిక వర్షాలు ఉన్నాయి కాబట్టి వాతావరణం కూడా బాగా చల్లగా ఉండి మబ్బులతో కూడుకున్న వాతావరణం ఉంది కాబట్టి మనకు పత్తిలో పచ్చదోమ కూడా విపరీతంగా కనబడుతుంది. ఈ పచ్చదోమ తల్లి పిల్ల పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చడం వల్ల ఆకుల అంచు భాగాలు మొదటగా పసుపు రంగులోకి మారి తర్వాత ఎరుపు రంగులోకి మారి ఆకులన్నీ డొప్పలుగా మారి ఆకులు రాలిపోయే అవకాశం ఉంది. ఈ ఆకులు రాలిపోయేతో పాటు మనకి ఈ మొక్కలో కిరణజన్య సంయోక్రియ తగ్గడం వల్ల దాని పూత కాత కూడా పూర్తిగా రాలిపోయి మనకు దిగుబడులు బాగా తగ్గే అవకాశం ఉంది. సో కావున మరి ప్రస్తుతము ఈ పచ్చదోమకు చాలా అనుకూలమైన వాతావరణ పరిస్థితులు కాబట్టి మనము లీటర్ నీటికి ఫిప్రోనిల్ అనే మందును 2 ml లీటర్ నీటికి, లేదా ఫ్లోనికామిడ్ అనే మందును 0.3 గ్రామ్స్ లీటర్ నీటికి, లేదా సల్ఫాక్సాఫ్లోర్ అనే మందును 1 గ్రాము లీటర్ నీటికి, లేదా థయోమితాగ్జామ్ అనే మందును 0.2 గ్రామ్స్ లీటర్ నీటికి ఈ మందుల్ని మనము మార్చి పిచికారి చేసుకున్నట్టయితే ఈ పచ్చదోమను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఈ పచ్చదోమ వల్ల మనకి దిగుబడులు చాలా వరకు తగ్గే అవకాశం ఉంది కాబట్టి మరి ఈ పచ్చదోమను సకాలంలో మనము నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ప్రస్తుతం అధిక వర్షాలతో పాటు మనకి గాలిలో తేమ అనేది, వాతావరణంలో తేమ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి మరి పత్తిలో ప్రస్తుతం తెగుళ్ళు చూసుకున్నట్టయితే అక్కడక్కడ ఆకుమచ్చ తెగుళ్ళు, అలాగే ఆల్టర్నరీ ఆకుమచ్చ తెగులు కానీ లేదా మనకి బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు అనేవి కనబడుతున్నవి. ఈ ఆకుమచ్చ తెగుళ్ళు అయితే మనకి బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు అనేది ఈనెల వెంబడి మనకి నల్లని మచ్చలుగా తయారయ్యి తర్వాత మనకి కొమ్మలకి కాయలకు చేరి మనకి దిగుబడులు బాగా తగ్గే అవకాశం ఉంది. అలాగే ఈ ఆకుమచ్చ తెగుల వల్ల ఏంటంటే మనకు ఆకుమచ్చ తెగులు బాగా ఉన్నట్టయితే మన కిరణజన్య సంయోక్రియ అనేది తగ్గి ఈ మొక్క పెరుగుదల కూడా తగ్గిపోయి దిగుబడులు కూడా తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ ఆకుమచ్చ తెగులను మనం గమనించినట్టయితే లీటర్ నీటికి ఈ కార్బండిజము ప్లస్ మ్యాంకోజోబ్ మిశ్రమాన్ని 2.5 గ్రాములు లీటర్ నీటికి, లేదా హెక్సాకొనజోల్ అనే మందును 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి, లేదా ప్రొపికొనజోల్ అనే మందును 1 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి మనము పిచికారి చేసుకోవాలి. అదేవిధంగా ఆకుమచ్చ తెగుల్లో ముఖ్యంగా బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు అంటే ఈనెల వెంబడి మనకు ఆకుమచ్చ తెగులు కనబడినట్టయితే దీన్ని బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులుగా గుర్తించి దీనికి గాను 10 లీటర్ల నీటికి 30 గ్రాముల బ్లైటాక్స్, 1 గ్రాము స్టెప్టోసైక్లిన్ కానీ లేదా 2 గ్రాముల ప్లాంటోమైసిన్ కానీ మనము కలిపి పిచికారి చేసుకోవాలి. ఒకవేళ తెగులు లేనట్టయితే కనీసం తెగులు రాకముందే మనము ఈ కార్బండిజం ప్లస్ మ్యాంకోజోబ్ మిశ్రమాన్ని 2.5 గ్రాములు లేదా కేవలం కార్బండిజాన్ని 1 గ్రాము లీటర్ నీటికి మనం ముందు జాగ్రత్తగానే ఇటువంటి వాతావరణంలో మనం పిచికారి చేసుకున్నట్టయితే కూడా
ముందు జాగ్రత్తగా మనకు పత్తిలో తెగుళ్లు రాకుండా ఉండే అవకాశం ఉంది. అధిక తేమతో కూడిన వాతావరణం ఉండటంతో చాలా ప్రాంతాల్లో కాయకుళ్ళు తెగులు ఆశించింది. కాయ దశలో ఉన్నప్పుడు వర్షాలు అధికంగా పడితే అనేక రకాల శిలీంధ్రాలు ఆశించి కాయలు కుళ్ళిపోతాయి. పురుగుల వల్ల ఏర్పడిన రంధ్రాల ద్వారా శిలీంధ్రాలు కాయలోకి ప్రవేశించి తెగులును కలుగజేస్తున్నాయి. మరోవైపు ప్రస్తుతం వర్షాల కారణంగా పత్తిలో పోషకాల లోపం ఏర్పడి వడలిపోతున్నాయి. వీటి నివారణకు చేపట్టాల్సిన యాజమాన్యం ఇప్పుడు చూద్దాం. కొన్ని చోట్ల ఎక్కడైతే కాయలు పడ్డాయో ఆ కాయలు కింది భాగంలో ఉన్న కాయలు కుళ్ళిపోవడం కూడా మనం గమనించడం జరిగింది. దీన్నే కాయకుళ్ళు తెగులుగా గుర్తించవచ్చు. ఈ 10 లీటర్ల నీటికి 30 గ్రాముల బ్లైటాక్స్, 1 గ్రాము స్టెప్టోసైక్లిన్ మనము 2 సార్లు పిచికారి చేసుకున్నట్టయితే కూడా ఈ కాయకుళ్ళు తెగుళ్ళు కూడా చాలా వరకు నివారించుకోవచ్చు. ఆకులు పండిపారిపోవడము, ఎర్రబడ్డము, అలాగే పూత కాత కూడా రాలిపోవడం అనేది చాలా చోట్ల గమనిస్తున్నాము. మరి దీనికి గాను మనము పోషకాలు పిచికారి అనేది ఎంతైనా అవసరము. ఈ పోషకాల పిచికారి చేసుకున్నట్టయితే మనకు 319 కానీ లేకపోతే 13-045 కానీ మనము ఈ 10 గ్రాములు లీటర్ నీటికి పిచికారి చేసుకున్నట్టయితే అటు జింకు లాంటి ధాతు లోపాలు కానీ మెగ్నీషియం ధాతు లోపాలు కానీ మనము నివారించుకునే అవకాశం ఉంది. ఎప్పుడైతే హార్మోన్ ఇంబ్యాలెన్స్ జరుగుతుందో మరి అప్పుడు మనకి పూత కాత బాగా రాలే అవకాశం ఉంది. కాబట్టి మరి అలాంటి పరిస్థితుల్లో మనము ప్లానోఫిక్స్ అనే హార్మోన్ని పిచికారి చేసుకోవాలి. ఈ ప్లానోఫిక్స్ అనే హార్మోను 5 లీటర్ల నీటికి 1 ml కలుపుకొని, అంటే సుమారుగా 15 లీటర్ల నీటికి 3 ml కలిపి మనము కనీసం 2 సార్లు పిచికారి చేసుకున్నట్టయితే ఈ పూత కాత కూడా రాలే అవకాశం కూడా చాలా వరకు తగ్గిపోయే అవకాశం ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పండించే కూరగాయల పంటల్లో చిక్కుడు ఒకటి. వీటిలో అనేక రకాలు ఉన్నప్పటికీ పందిర్లు అవసరం లేని పొద చిక్కుడు సాగు విస్తీర్ణం అధికంగా ఉంది. ప్రస్తుతం ఈ పంట పూత కాయ దశల్లో ఉంది. అయితే ఈ పంటకు చాలా చోట్ల మారుకా మచ్చల పురుగు ఆశించి తీవ్ర నష్టం చేస్తోంది. తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా పురుగును అరికట్టవచ్చంటూ యాజమాన్య పద్ధతులను తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ అనూష. చిక్కుడుకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. పాదుజాతి చిక్కుడును సాగు చేయాలంటే ఖర్చు అధికం, పైగా పంటకాలం కూడా ఎక్కువ. దీంతో చాలా మంది రైతులు 120 నుండి 150 రోజుల్లో చేతికొచ్చే పొద చిక్కుడు లేదా చెట్టు చిక్కుడును అధికంగా సాగు చేస్తున్నారు. ఎకరానికి 4 నుండి 5 టన్నుల దిగుబడినిచ్చే ఈ పంటలో పూత, పిందె దశ చాలా కీలకం. ప్రస్తుతం చిరు జల్లులతో వాతావరణం చల్లగా ఉండడంతో మారుక మచ్చల పురుగు దాడి చేస్తోంది. కొన్ని తోటల్లో ఇప్పటికే ఇది ఉధృతంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది ఆశించిన ప్రాంతాల్లో రైతులు జాగ్రత్తగా ఉంటూ సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే మంచి దిగుబడిని పొందే అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ అనూష. చిక్కుడు జాతి పంటల్లో ప్రస్తుతం మనం ఎక్కువగా మారుకా మచ్చల పురుగు యొక్క ఉధృతిని గమనించవచ్చు. ఈ మారుకా మచ్చల పురుగు అనేది మబ్బు వాతావరణం మరియు చిరుజల్లులు పడే టైంలో ఎక్కువగా కనిపిస్తుంది. దీని గుర్తింపు లక్షణాలు వచ్చేసరికి పిల్ల పురుగులు తొలుత మీగడ తెలుపు రంగులో ఉండి తర్వాతి దశలో పిల్ల పురుగుల శరీరం మీద 2 వరుసల్లో నల్లటి మచ్చలు కనిపిస్తాయి. నల్లటి మచ్చలతో పాటు సన్నని వెంట్రుకలు కూడా గమనించవచ్చు. అదే తల్లి రెక్కల పురుగులు వచ్చేసరికి ముందు జత రెక్కలు గోధుమ రంగులో ఉండి తెలుపు రంగు మచ్చ కనిపిస్తుంది. వెనుక జత రెక్కలు తెలుపు రంగులో ఉండి ముదురు రంగు అంచులు కనిపిస్తాయి. ఈ తల్లి పురుగులు పూల మీద మరియు కాయల మీద గుడ్లను పెడతాయి. ఈ గుడ్ల నుంచి పొదిగిన పిల్ల పురుగులు పంటను నష్టపరుస్తాయి. ఈ పిల్ల పురుగులు పూతని గూడుగా మార్చి పూలను తింటూ అదేవిధంగా కాయలు ఏర్పడిన తర్వాత కాయల మీద రంధ్రం చేసి కాయల లోపలి గింజలను కూడా తిని రైతుకి అధికంగా నష్టం కలిగిస్తున్నాయి. ఈ పురుగు నివారణ కోసం పూత దశలో వారానికి 2-3 సార్లు పురుగు యొక్క ఉనికిని గమనిస్తూ ఉండాలి. పురుగు యొక్క ఉధృతి కనుక తక్కువగా ఉన్నట్లయితే క్లోరోపైరిపాస్ 2.5 మిల్లీలీటర్లు కానీ లేదా నోవల్యూరాన్ 0.75 మిల్లీలీటర్లు కానీ ఎసిఫేట్ 1.5 గ్రామ్ పర్ లీటర్కి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఒకవేళ పురుగు ఉధృతి కనుక ఎక్కువగా ఉన్నట్లయితే స్పైనోసైడ్ 0.3 మిల్లీలీటర్ పర్ లీటర్కి కానీ లేదా ఫ్లూబెండియమైడ్ ఫేమ్ అనే మందు 0.3 మిల్లీలీటర్ పర్ లీటర్ కానీ లేదా
లాంబ్డా సైహాలెత్రిన్ 1 మిల్లీలీటర్తో డైక్లోరోవాస్ నువాన్ అనే మందుని 1 మిల్లీలీటర్ కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పురుగు యొక్క ఉధృతిని తగ్గించుకోవచ్చు. పూత మరియు కాయ దశల్లో ఆశిస్తుంది కాబట్టి ఒకవేళ పంటలో కాయలు గనక ఉన్నట్లయితే పిచికారీ చేసిన వారం రోజుల వరకు కాయల్ని కోయరాదు. రైతులు పురుగు మందులు పిచికారీని ఉదయం సాయంత్రం వేళల్లో చేపడితే ఈ పురుగును సమర్థంగా అరికట్టవచ్చు. మందు పిచికారీ చేసిన వారం రోజుల వరకు చిక్కుడును కోయరాదు. పురుగు ఆశించిన కాయలను వేరుపరిచి నాణ్యమైన కాయలను మార్కెట్ చేసుకోవడం ద్వారా మంచి ధరను పొందేందుకు వీలుంటుంది. తెలుగు రాష్ట్రాల్లో మొక్కజొన్న పంటకు కత్తెర పురుగు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. గత ఏడాది ఈ పురుగు దాడి వల్ల చాలా మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ ఖరీఫ్లో వేసిన రైతులు మొక్క మొలిచిన దశ నుండే కత్తెర పురుగు పట్ల చాలా జాగ్రత్త వహించాలి. ఈ పురుగు నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి రైతులకు తెలియజేస్తున్నారు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త మహేష్. వాణిజ్య పంటల్లో మొక్కజొన్న కూడా ఒకటిగా మారింది. ఆహారంగానే కాక దాణా రూపంలోనూ, పశువులకు మేతగాను, వివిధ పరిశ్రమల్లో ముడి సరుకుగాను ఉపయోగిస్తారు. వర్షపాతం ఆశాజనకంగా ఉన్న ప్రాంతాల్లో ఖరీఫ్లో వర్షాధారంగా మొక్కజొన్నను సాగు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణలో ఖరీఫ్ విస్తీర్ణం అధికంగా ఉంది. ఇప్పటికే కొన్ని చోట్ల పంట చివరి దశకు చేరుకోగా మరికొన్ని చోట్ల కండె పోసుకునే దశలో ఉంది. అయితే గత ఏడాది తీవ్రంగా నష్టపరిచిన కత్తెర పురుగు ఈ సంవత్సరం కూడా ఆశించిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చేలల్లో గుర్తించిన రైతులు వీటి నివారణకు ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలో తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త మహేష్. మన మొక్కజొన్నలో అధికంగా ఉధృతి నష్టాన్ని కలిగించే కత్తెర పురుగు యొక్క మొదటి దశలు మరియు దాని యొక్క నివారణ తెలుసుకుందాం. మనకు కత్తెర పురుగు అనేది ముఖ్యంగా 3 లార్వాల దశలో ఉండి మన మొక్కజొన్న పంటను చాలా అధికంగా నష్టపరుస్తూ ఉంటుంది. మొదటి లార్వా దశలో అది మొక్కజొన్న యొక్క ఆకుల యొక్క పత్రారతాన్ని పీల్చుకుంటూ గీకి తినడం ద్వారా మనకు మొక్కజొన్న పత్రాలపై తెల్లటి మచ్చలు కనిపిస్తాయి. అది మనల్ని మొదటి లక్షణంగా మనము తీసుకోవచ్చు. అదే 2 మరియు 3వ లార్వా దశలు మొక్క యొక్క సుడులలో ఉండి రంధ్రాలు చేసుకుంటూ తింటుంది. ఎప్పుడైతే మొక్కజొన్న పత్రాలు విచ్చుకున్న తర్వాత ఆ రంధ్రాలు అనేటివి మనకు కనిపించడం జరుగుతుంది. తర్వాత ఆ మొక్కజొన్న సుడులలో చూసినట్టయితే అది తినడం వల్ల దాని యొక్క వ్యర్థాలు విసర్జితాలు మరియు పచ్చటి రంగులో మనకు కనిపించడం జరుగుతుంది. కత్తెర పురుగు యొక్క నివారణకు గాను ఇమామెక్టిన్ బెంజోయేట్ అని మందు మనకు మార్కెట్లో లభ్యమవుతుంది. దాన్ని 0.4 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినట్టయితే మనకు సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అలాగే క్లోరాంత్రిప్రోనిల్ అని ఇంకొక మందు లభ్యమవుతుంది. దాన్ని కూడా మనము 0.4 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినట్టయితే ఈ కత్తెర పురుగుని మనం నివారించుకోవచ్చు. ఒకవేళ ఇలా కాకుండా లార్వా దశ అనేది 3.5 లార్వా దశలు ఉండి ఉధృతి అనేది ఎక్కువ ఉన్నట్టయితే మనము విషపు ఎరను తయారు చేసుకోవచ్చు. మరి ఆ విషపు ఎర తయారు చేసుకొని దాన్ని అప్లై చేసినట్టయితే మనము సమర్థవంతంగా నివారించవచ్చు. ఒక 10 కిలోగ్రాముల తౌడును తీసుకొని దానికి 2 కిలోగ్రాముల బెల్లంని 2 లేదా 3 లీటర్ల నీటిలో కలిపి ఒక 24 గంటలు దానిని నిల్వ ఉంచాలి. ఎప్పుడైతే పంటకు వేసుకోవాలనుకుంటున్నామో దానికంటే అర్ధగంట ముందు థయాడి కార్పుని మనము 100 గ్రాములు కలుపుకొని ఆ సుడులలో విషపిరలుగా తయారు చేసి అందులో వేసినట్టయితే కత్తెర పురుగుని మనం సమర్థవంతంగా నివారించవచ్చు. అధిక దిగుబడినిచ్చే పశుగ్రాసాల్లో హైబ్రిడ్ నేపియర్ ను రారాజుగా చెబుతారు. గత 2 దశాబ్దాలుగా జరుగుతున్న పరిశోధనల్లో నేపియర్లో ఎన్నో రకాలను అభివృద్ధి చేశారు. అయితే ఇటీవలి కాలంలో అందుబాటులోకి వచ్చిన సూపర్ నేపియర్, రెడ్ నేపియర్ గ్రాసాలు పశు పోషకులకు పెద్ద వరంగా మారాయి. ఆకులో నూగు తక్కువ ఉండి ఎత్తు ఎక్కువ పెరిగే ఈ గ్రాసాలు ఎకరాకు 200 టన్నుల దిగుబడినివ్వడం విశేషం. దీంతో రైతుకు తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ గ్రాసం ఉత్పత్తి చేసే అవకాశం లభించింది. పశువుల్లో పాల దిగుబడి పెరిగి రైతులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ఈ నేపియర్ రకాల సాగు గురించి తెలియజేస్తున్నారు వెంకటరామన్నగూడెం గేదెల పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ రవికుమార్.
రాష్ట్రాల్లో అమిత ఆదరణ పొందుతున్న పశుగ్రాసాలు హైబ్రిడ్ నేపియర్ గ్రాసాలు. ప్రస్తుతం సాగులో ఉన్న అన్ని హైబ్రిడ్ నేపియర్ రకాల కంటే సూపర్ నేపియర్ తో పాటు ఇటీవల వెలుగులోకి వచ్చిన రెడ్ నేపియర్లు అధిక దిగుబడిని అందిస్తున్నాయి. పశుగ్రాసాల సాగులో ఎన్నో ఏళ్లుగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు ఈ నేపియర్ రకాలు పరిష్కారం చూపిస్తున్నాయి. ముఖ్యంగా రెడ్ నేపియర్ రకం కాండం లావుగా మెత్తగా ఉండి ఆకు మెత్తగా ఉండడం, గడ్డిలో మాంసకృతులు అధికంగా ఉండడం, ఎత్తు 12 అడుగుల వరకు పెరగడం ఈ రకం విశిష్ట లక్షణాలు. మరిన్ని విశేషాలు వెంకటరామన్నగూడెం గేదెల పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ రవికుమార్ ద్వారా తెలుసుకుందాం. మేలైన పశుగ్రాస వెరైటీ అది రెడ్ నేపియర్. అది హైబ్రిడ్ నేపియర్లోనే ఒక రకం. ఇది బహువార్షిక పశుగ్రాసం. ఇది బాగా ఏపుగా పెరిగి 12 అడుగుల ఎత్తు వరకు పెరిగి ఎకరానికి ఏడాదికి దాదాపు 200 మెట్రిక్ టన్నుల పచ్చిమేత ఇచ్చేటువంటి అధిక దిగుబడి గల బహువార్షిక పశుగ్రాసం. బహువార్షికాల వల్ల లాభాలు ఏంటంటే తొలి కోత 80 నుంచి 90 రోజుల్లో వస్తుంది. తర్వాతి కోతలు కేవలం 40-45 రోజుల వ్యవధిలోనే వచ్చి మనకి 5-6 ఏళ్ల పాటు ఆ భూమిని మనం దున్నటం కానీ మళ్ళీ విత్తనాలు వేసుకోవాల్సిన ఖర్చు కానీ ఇటువంటివేమీ ఉండదు సౌలభ్యం. అదే మనం ఏకవార్షికాల్లోకి వచ్చినట్టయితే మొక్కజొన్న కానీ జొన్న కానీ కోత 80 నుంచి 90 రోజుల్లో వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ మనం భూమిని దున్నుకోవాల్సి ఉంటుంది, మళ్ళీ తాజాగా కొత్తగా విత్తనాలు కొనుక్కోవాల్సి ఉంటుంది. దీనివల్ల ఒక ఏడాది కాలంలో భూమి నుంచి వచ్చేటువంటి మనకి పశుగ్రాస ఉత్పత్తి అనేది ఏకవార్షికాల్లో తక్కువగా ఉంటుంది, బహువార్షికాల్లో ఎక్కువ, సగటున పెట్టుబడి తక్కువ. అంటే 1 టన్ను పచ్చిమేతకి ఏకవార్షికాల్లో పెట్టుబడితో పోలిస్తే బహువార్షికాల్లో పెట్టుబడి దాదాపుగా 60% మాత్రమే ఉంటుంది. అంటే 40% పెట్టుబడి అనేది మనకి రైతుకి ఆదా అవుతుంది. ఇప్పుడు మనం మన దగ్గర ఉన్నటువంటి ఈ రెడ్ నేపియర్లో ఉన్న విశేషం ఏంటంటే సాధారణంగా మనకి మిగతా హైబ్రిడ్ నేపియర్ జాతులన్నీ కూడా ఆకుపచ్చగా ఉంటాయి. ఇది కాస్త ఎరుపు రంగులో వస్తుంది, గులాబీ రంగులోకి వస్తుంది. ఈ రెడ్ నేపియర్ అనేది మనకి విదేశాల్లో అభివృద్ధి చేయించబడి ఉంది. ఇప్పుడు ఈ మధ్యనే మన దేశంలో ప్రవేశపెట్టబడింది. ఈ రెడ్ నేపియర్ యొక్క కాండం చాలా మెత్తగా ఉంటుంది, పశువు చాలా ఇష్టంగా తింటుంది, అధికంగా తింటుంది. అలాగే మాంసకృతుల శాతం కూడా 8 నుంచి 10% ఉంటుంది. అది కాకుండా మనకి ఈ వైటమిన్ ఏ కంటెంట్ కూడా మనకి రెడ్ నేపియర్లో కొంచెం అధికంగా ఉంటుంది. చూడడానికి కొంచెం ఆకర్షణీయంగా ఉంటుంది. దానివల్ల రైతు సోదరులకు మనకు ఇది కొద్దిగా సాగు కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ జిల్లాలో విస్తారంగా పండుతోంది. విత్తనంగా కాండం యొక్క కణుపు మొక్కలు తీసుకుంటాం. ఎకరానికి 10,000 కణుపు మొక్కలు, అంటే మనం మొక్కకి మధ్యలో 50 సెంటీమీటర్లు లేదా 1.5 అడుగు కంటే కొద్దిగా ఎక్కువగా మనం అంటే మీటర్కి 2 వచ్చేలాగా మనం నాటుకుంటాం. అలాగే వరుసల మధ్యలో కూడా మీటరు అంతరం చేసినట్టయితే మనకి ఎకరానికి 10,000 కాండపు మొక్కలు అనేవి వస్తాయి. ఇవి నాటిన తర్వాత నీటి వసతి పెట్టి కలుపు నివారణ చేసుకున్నట్లయితే తొలి కోత మనకి 80 నుంచి 90 రోజుల్లో వస్తుంది. ఆ తర్వాత మనం కోతకి మధ్యలో పశువుల ఎరువుని అదేవిధంగా మోతాదు ప్రకారం యూరియాని మనం వేసుకున్నట్లయితే మరలా మనకి కేవలం 40-45 రోజుల్లోనే మనకి పశుగ్రాసం రెండవ కోతకు వచ్చేస్తుంది. సో దీనివల్ల సంవత్సరానికి నీటి వసతిని బట్టి 5 నుంచి 6 కోతలు వచ్చి సంవత్సరానికి దిగుబడి మనకి 100 మెట్రిక్ టన్నులు అనేది వస్తుంది. ఇప్పటి వరకు సాగు చేస్తున్నటువంటి కో1, కో3, కో4 తర్వాత ఏపీబిఎం ఇటువంటి రకాల వల్ల ఎకరానికి సంవత్సరానికి 100 టన్నుల వరకు వస్తే ఈ రెడ్ నేపియర్ అనేది మనకి 180 నుంచి 200 టన్నుల వరకు వచ్చేటువంటి అధిక దిగుబడి కలిగినటువంటి బహువార్షిక పశుగ్రాసం. ఇది ప్రస్తుతం సాగు తక్కువగా ఉన్నప్పటికీ కూడా మనం ప్రోత్సహిస్తున్న కొద్దీ దీని సాగు పెంచుకుంటే మనకి 1 ఎకరంలో మేపుకోగలిగే పశువుల సంఖ్య పెరుగుతుంది. అదేవిధంగా మన పశువులకి మనం కేటాయించవలసిన పశుగ్రాస సాగు భూమి విస్తీర్ణం తగ్గుతుంది. తక్కువ విస్తీర్ణ పశుగ్రాసంతో మనం ఎక్కువ పశువులు మేపుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా పాల దిగుబడి, ఉత్పత్తి, పునరుత్పత్తి ఇవి కూడా మనకి బాగుంటాయి. అందువల్ల ఇక్కడ ప్రస్తుతం వెంకటరామన్నగూడెంలో ఉన్నటువంటి గేదెల పరిశోధనా కేంద్రంలో దీని యొక్క కాండపు మొక్కలు అనేవి అందుబాటులో ఉన్నాయి. రైతు సోదరులు ఎవరైనా సరే మమ్మల్ని సంప్రదించి వారు వచ్చే సమయానికి మొక్కలు కనుక లేనట్లయితే వారం 10 రోజుల్లో
తయారైనట్టయితే ఆ సమాచారం మేము చెప్తాము. ముందుగా సమాచారం తెలుసుకుని ఇక్కడికి వచ్చినట్టయితే లభ్యతను బట్టి రైతులకు వీటి యొక్క సరఫరా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దేశంలోని అనేక రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగవుతున్న పశుగ్రాసం సూపర్ నేపియర్ ఎకరాకు 250 టన్నుల వరకు దిగుబడి రావడం, పోషక విలువలు అధికంగా ఉండడంతో పాడి పశువులు జీవాల పోషణలో రైతులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. గతంలో 10 పాడి పశువులు 60 జీవాలకు 2 ఎకరాల్లో పచ్చిగడ్డి సాగు చేయాల్సి వచ్చేది. కానీ సూపర్ నేపియర్ అయితే ఎకరం భూమి సరిపోతోంది. సూపర్ నేపియర్ సాగుతో రైతులు మంచి ఫలితాలు సాధించవచ్చు అంటూ తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త. ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ పశుగ్రాస క్షేత్రంలో ఉన్న వెరైటీ ఇది సూపర్ నేపియర్. థాయిలాండ్ దేశంలో అభివృద్ధి పరచబడి ఒక 5-6 సంవత్సరాల క్రితం తొలిసారిగా ఈ సూపర్ నేపియర్ అనేది మనకి దట్టంగా పెరిగి ఎత్తుగా పెరగటం వల్ల సంవత్సరానికి ఎకరానికి 200 మెట్రిక్ టన్నుల పచ్చిమేత అనేది మనకి వస్తుంది. అంటే ఒక ఎకరానికి సాధారణ కో1, కో2, కో3, ఏపీబిఎన్ వంటి సాధారణ రకాలకు చెందినటువంటి హైబ్రిడ్ నేపియర్ రకాలను కనుక మనం సాగు చేసినట్టయితే ఎకరానికి 7 నుంచి 8 పశువులు మనం పెంచుకోవచ్చు ఎకరా పశుగ్రాసానికి. అదే ఈ సూపర్ నేపియర్ సాగు చేసినప్పుడు ఒక ఎకరా పశుగ్రాసంతో మనం సుమారు 15 పశువులను మనం పెంచుకోవచ్చు. అంటే తక్కువ సాగు భూమితో ఎక్కువ పశుగ్రాసం ఇచ్చే రకం ఈ సూపర్ నేపియర్. సాధారణ హైబ్రిడ్ నేపియర్ రకాలలాగే ఎకరానికి 10,000 కడుపు మొక్కలు మనం కాండపు మొక్కలను మనం పొలంలో నాటుకుంటాం. అవి నీటి వసతి సరిగ్గా కలుగు చేసి భూసారం వచ్చేలా మనం పశువుల ఎరువు, అదేవిధంగా యూరియా వంటి రసాయన ఎరువులు కూడా మోతాదు ప్రకారం వేసుకొని ఆ తర్వాత మనం నాటుకున్నట్లయితే ఒక 10-15 రోజుల్లో ఒకసారి కలుపు తీయించుకున్నట్లయితే తొలి కోత నాటికి కలుపు దాదాపుగా అంతరించిపోతుంది. 2-3 కోతలు వచ్చేసరికి మన దుబ్బుల మధ్యలో దూరం తగ్గి దుబ్బులు విస్తారంగా జరిగి నేలపైన ఎటువంటి సూర్యరశ్మి వెళ్ళకపోవడం మూలంగా దానికి అదే కలుపుని నివారింపజేస్తుంది. అంటే మనం కేవలం తొలి కోతకి ముందు మాత్రమే ఒక 2 సార్లు కలుపు తీయించుకున్నట్లయితే తరువాత కనీసం 4-5 సంవత్సరాల పాటు ఈ సూపర్ నేపియర్ పొలంలో మనం దున్నుకోవాల్సిన అవసరం కానీ కలుపు తీసుకోవాల్సిన అవసరం కానీ ఉండదు. మనం కోతకి మధ్యలో వారానికి కానీ 15 రోజులకు కానీ ఒకసారి మనం నీటి వసతి కలుగు చేసుకుంటూ ఉంటాం. ప్రతి కోత తర్వాత పశువుల ఎరువు వేసుకోవాల్సి ఉంటుంది. అవసరాన్ని బట్టి తగు మోతాదులో రసాయన ఎరువులు నత్రజని, ఫాస్ఫరస్, పొటాష్ వంటి నత్రజని ఎరువులు కనుక వేసుకున్నట్లయితే దీని యొక్క పైరు ఎదుగుదల బాగా ఉండి మనకి పచ్చిమేత అధిక మొత్తంలో అనేది వస్తుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లోనే ఉంది. పశుసంవర్ధక శాఖ వారు కూడా దీనికి విస్తృత ప్రచారం కలుగజేసి రైతు సోదరులకు ఇవి కడుపు మొక్కలు అందేలా చూశారు. అయితే ఎవరికైనా కావాల్సినట్టయితే మమ్మల్ని నేరుగా సంప్రదించవచ్చు. ఇది సాగు చేసుకోవడం వల్ల మనకి ప్రధాన లాభం ఏంటంటే పశుగ్రాసం లభ్యత సంవత్సరం పొడుగునా మనకి పెరుగుతుంది. అంతేకాకుండా తక్కువ భూమితో ఎక్కువ పశువులు మేపుకోవచ్చు. పోషక పదార్థాల విషయానికి వస్తే ఇందులో 8 నుంచి 10% మాంసకృతులు ఉంటాయి. అందువల్ల మనం మాంసకృతుల పరంగా చూసినా, శక్తి పరంగా చూసినా, పచ్చిమేత పరంగా చూసినా, దిగుబడి పరంగా చూసినా ఈ సూపర్ నేపియర్ అనేది ఇప్పటి వరకు ఉన్న హైబ్రిడ్ నేపియర్ రకాలన్నిటికన్నా కూడా మేలైనది, విస్తృతంగా లభిస్తున్నది. రైతు సోదరులు ఈ వెరైటీని సాగు చేసుకోవడం ద్వారా పశుగ్రాస కొరతను అధిగమిస్తారని ఆశిస్తున్నాం. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ కొకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.